ట్రంప్ మహా తింగరోడు, పెద్ద మోసగాడు, ఫక్తు బిజినెస్ మ్యాన్. అమెరికా ఫస్ట్ అనేదే ఆయన నినాదం. అందుకోసం ఏదైనా చేస్తాడు, ఎంతైనా టారిఫ్లు పెంచుతాడు. చైనాతో సై అంటాడు, భారత్తో నై అంటాడు. ఏం చేసినా అమెరికా ప్రయోజనాల కోసమే అని చెబుతాడు. అదే సమయంలో లేని గొప్పలు చెప్పుకుంటాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానే అని ఫోజులు కొడతాడు. ఇన్నిన్ని చేస్తూ చివరాఖరున మోదీ తనకు మంచి ఫ్రెండ్ అంటూ సోప్ వేస్తాడు. కాసేపటికే తమ్ముడు తమ్ముడే, పేకాట అనేలా సంచలన నిర్ణయాలతో భారత్కు షాక్ ఇస్తుంటాడు. లేటెస్ట్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి యాపిల్ను లాగేసుకున్నాడు. ఇండియాకు యాపిల్ రాకుండా చెక్ భారత్కు ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. యాపిల్ తయారీ ప్లాంట్లు మన దేశానికి తరలి వస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో ఖతార్తో భేటీ అయిన ట్రంప్ ఆ కంపెనీ ప్లాంట్లు భారత్కు తరలించొద్దని చెప్పారు. టిమ్ కుక్ కూడా దానికి అంగీకరించారని స్వయంగా ఆయనే ప్రకటించారు. Apple, as you know, is coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. ట్రంప్ మోదీ జీరో టారిఫ్ ఆఫర్ చైనా అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్తో యాపిల్ కంపెనీ అలర్ట్ అయింది. చైనాలోని యాపిల్ తయారీ ప్లాంట్లను ఇండియాకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాకు అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో చైనా నుంచి ఇండియాకు ఐఫోన్ తయారీ కేంద్రాలు షిఫ్ట్ అయితే మన ఆర్థిక వ్యవస్థకు పండగేనని సంబరపడుతున్న తరుణంలో ట్రంప్ దెబ్బకొట్టారు. భారత్కు యాపిల్ ప్లాంట్లు తరలించొద్దని ఆ కంపెనీ సీఈఓ టిమ్ముక్కు చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ కూడా అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తోందని, అందుకే యాపిల్ కంపెనీని అడ్డుకున్నానని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల వస్తువులకు జీరో టారిఫ్ విధిస్తానంటూ ఇండియా తనకు ఆఫర్ ఇచ్చిందంటూ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. భారత్తో తమ బంధం విడదీయని రాదని చెప్పడం అమెరికాకు బాగా అలవాటు. ట్రంప్ అయితే మరో అడుగు వేసి మోడీ తన స్నేహితుడంటూ పొగుడుతుంటారు. కానీ ట్రంప్ మాటలకు చేతలకు అసలు సంబంధం ఉండదు. మొదట టారిఫ్ల రూపంలో దెబ్బ కొట్టాడు. లేటెస్ట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపకపోతే ఆ రెండు దేశాలతో ట్రేడ్ నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్లు అబద్ధాలు కూడా చెప్పారు. ఇప్పుడు ఏకంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ తయారీ కేంద్రాలు భారత్కు రాకుండా చెక్ పెట్టారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? దోస్తు అంటూనే ద్రోహం చేశారంటూ డొనాల్డ్ ట్రంప్పై మండిపడుతున్నారు భారతీయులు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.